నమస్కారం. ఒక వ్యక్తి 5,000 సంవత్సరాలుగా చావు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన గాయం నుంచి నేటికీ రక్తం కారుతోంది. ఆయన ఎవరో కాదు, అశ్వత్థామ. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ దగ్గర అసిర్ఘర్ అనే ఒక పాత కోట ఉంది. అక్కడ ఒక పురాతన శివాలయం ఉంది. ప్రతిరోజు ఉదయం అర్చకులు తలుపులు తీసేసరికే అక్కడ ఎవరో పూజ చేసినట్లు, తాజా పువ్వులు పెట్టినట్లు కనిపిస్తుంది. స్థానికుల కథనం ప్రకారం 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న ఒక వ్యక్తి నుదుటిపై ఎప్పుడూ మానని గాయంతో అక్కడ తిరుగుతూ ఉంటాడని, నూనె అడుగుతూ ఉంటాడని చెబుతారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 5,000 ఏళ్ల తరువాత కూడా మరణం కోసం వెతుకుతున్న మహావీరుడు అశ్వత్థామ. అసలు అశ్వత్థామ ఎవరు? అతనికి అంతటి శక్తి ఎలా వచ్చింది? కృష్ణుడు అతన్ని ఎందుకు శపించాడు? అశ్వత్థామ పుట్టుక వెనుక ఒక గొప్ప తపస్సు ఉంది. ద్రోణాచార్యుడు సకల అస్త్రశాస్త్ర కోవిదుడు. కానీ ఆయన పేదరికంలో ఉండేవారు. తనకు పుట్టే బిడ్డ సామాన్యుడు కాకూడదని, సాక్షాత్తు పరమశివుడి అంశతో పుట్టాలని ఘోర తపస్సు చేశారు. శివుని అనుగ్రహంతో అశ్వత్థామ జన్మించాడు. అతను పుట్టగానే గుర్రంలా సకిలించడంతో అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుడి కంటే ఎక్కువగా తన కొడుకుని ప్రేమించేవాడు. కానీ విద్య విషయంలో మాత్రం పక్షపాతం చూపలేదు. అశ్వత్థామకు పుట్టుకతోనే నుదుటిపై ఒక మణి ఉండేది. ఈ మణి వల్ల అతనికి ఆకలి, దప్పిక ఉండవు. ఏ ఆయుధం అతన్ని తాకలేదు, ఏ వ్యాధి దరి చేరదు. అంటే అతను ఒక రకంగా అజేయుడు. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల పక్షాన నిలిచాడు. భీష్ముడు పడిపోయాక ద్రోణుడు సేనాధిపతి అయ్యాడు. అశ్వత్థామ పాండవ సైన్యాన్ని ఊచకోత కోశాడు. అతను నారాయణాస్త్రం ప్రయోగించినప్పుడు పాండవ సైన్యం భయంతో ఉణిగిపోయింది. కృష్ణుడు వారందరినీ ఆయుధాలు క్రింద పడేసి నమస్కారం చేయమని చెబితే తప్ప వారు బ్రతికేవారు కాదు. కానీ ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరహ అని అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని కృంగదీయడం, ఆపై దృష్టద్యుమ్నుడు ద్రోణుడి తల నరకడం అశ్వత్థామని పిచ్చివాడిని చేశాయి. తన తండ్రిని అధర్మంగా చంపారన్న కోపం అతనిలో కసిని పెంచింది. దుర్యోధనుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు అశ్వత్థామను చివరి సేనాధిపతిగా నియమించాడు. ఆ రాత్రి అశ్వత్థామ ఒక గుడ్లగూబ కాకులను చంపడం చూసి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధ నియమాలను ప్రక్కన పెట్టి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు పాండవ శిబిరంలోకి ప్రవేశించాడు. దృష్టద్యుమ్నుణ్ణి, అంటే తన తండ్రిని చంపిన వాడిని అతి కిరాతకంగా చంపాడు. ఆపై పాండవుల 5 కుమారులను, అంటే ఉప పాండవులను పాండవులే అనుకుని నిద్రలోనే హతమార్చాడు. ప్రొద్దున్నే ఈ ఘోరాన్ని చూసిన పాండవులు అశ్వత్థామను వెంబడించారు. అశ్వత్థామ భయంతో తప్పించుకోవడానికి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి ప్రతిగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. లోకం నాశనమవుతుందని గ్రహించిన వేదవ్యాసుడు అస్త్రాలను ఉపసంహరించుకోమన్నాడు. అర్జునుడు ఉపసంహరించుకున్నాడు. కానీ అశ్వత్థామకు అది తెలియదు. దీంతో అతను ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భంలోని పిండం పరీక్షిత్తుపైకి మళ్లించాడు. అశ్వత్థామ చేసిన ఈ నీచమైన పనికి కృష్ణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. గర్భంలో ఉన్న శిశువుని చంపాలని చూడడం మహాపాపం అన్నాడు. కృష్ణుడు అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని బలవంతంగా తీయించాడు. ఆ మణి తీసిన చోట రక్తం కారుతుండగా కృష్ణుడు ఇలా శపించాడు: నీవు మరణం కోసం వెతుకుతావు, కానీ నీకు చావు రాదు. నీ శరీరం నిండా గాయాలు ఏర్పడతాయి. వాటి నుండి రక్తం, చీము కారుతూ భరించలేని వాసన వస్తుంది. నువ్వు ఏ మనిషితోనూ మాట్లాడలేవు, ఏ గ్రామంలోకి వెళ్ళలేవు. అడవుల్లో, నిర్జన ప్రదేశాల్లో 1000 ఏళ్ల పాటు ఒంటరిగా అల్లాడిపోతావు. నీ పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం. పురాణాల ప్రకారం అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్లోని నర్మదా నదీ తీరంలో హిమాలయాల లోయల్లో అశ్వత్థామను చూశామని చెప్పేవారు చాలామంది ఉన్నారు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం అమరత్వం సాధ్యం కాకపోవచ్చు, కానీ మన పురాణాలు అశ్వత్థామను చిరంజీవి అని పిలుస్తాయి. ప్రతి పురాణ గాథ వెనుక ఒక సందేశం ఉంటుంది. అశ్వత్థామ కథ మనకు చెప్పేది ఏమిటంటే, అపారమైన శక్తి ఉన్నా, విజ్ఞానం ఉన్నా అవి ధర్మం కోసం వాడకపోతే ఆ శక్తే మనకు శాపంగా మారుతుంది. చూశారుగా అశ్వత్థామ కథ ఎంతటి విషాదమో, ఎంతటి భయంకరమో. ఒక గొప్ప గురువు కొడుకుగా పుట్టి చివరకు మరణం కోసం అలమటించే స్థితికి చేరుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. అశ్వత్థామ నిజంగానే ఇప్పటికీ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోకండి. స్వస్తి.